అమ్మాయి నంబర్ ఉంది కదా, ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికే రమ్మంటాను. స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇంకేం మాట్లాడదు దాని గురించి. దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. వెళ్ళండి. రానిలా. సరే రండి. సమయానికి మంచి ఐడియా ఇచ్చావు, లేదంటే నేను తన దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అంతే కదా మేడం, మీరొకరి దగ్గరికి వెళ్ళడం ఏంటి? సరే, దాని సంగతి నేను చూసుకుంటాను గాని శృతిని చూడ్డానికి వచ్చావు కదా, పిలుస్తానుండు. వచ్చింది. ఏం తల్లి, బాగున్నావా? ఓ, నాకు ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. సరే. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. నేనే అమ్మని అడుగుదాం అనుకున్నా తీసుకువెళ్ళమని, నువ్వే వచ్చేసావు. శృతమ్మా, ఈ జ్యూస్ తాగు. అమ్మో, నేను తాగను, నాకొద్దు. నువ్వు తాగకపోతే నన్ను తిడతారు. అవును శృతి, జ్యూస్ మంచిది కదా. అయ్యో, అదేం చేసావు తెలుసా? కాకరకాయ జ్యూస్, చేదు. నేను తాగను. ఏ, నువ్వు తీసుకెళ్ళు. శృతి, ఆ జ్యూస్ ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు. వద్దక్క, నాకు ఇది వద్దు, నేను తాగను, చేదుగా ఉంటుంది. మనం తీపి చేసేద్దాం, స్వీట్ గా మార్చేద్దాం. ఆ కిచెన్ ఎక్కడ? అక్కడుంది. పద. ఐఎమ్ సో సారీ, నేను ఒక పనిలో ఉండి జస్ట్ లీవ్ అయ్యాను. చెప్పండి. నేను సెల్ ఫోన్ లో చూసి ఎలా వంట చేయాలో చెప్తాను, అది నువ్వు విని చెయ్యాలి. ఓకేనా? ఓకే. మీరిద్దరూ ఈ కాకరకాయలు కట్ చేయండి, నేను ముఖ్యమైన ఫోన్ మాట్లాడొస్తాను. సరే. బుజ్జి, ఫోన్ ఇవ్వరా? సరే అక్క. చెప్పరా బుజ్జి? పూజ, నేను అనుని మాట్లాడుతున్నాను. చెప్పక్క. నా కోసం ఇంటికి 2 ఆడవాళ్ళు వస్తారు, నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరక్క వాళ్ళు? ఏం చేయాలి? నా కోసం వచ్చిన వాళ్ళు అమ్మా బామ్మలతో అస్సలు మాట్లాడకూడదు. టీవీలో ఎన్టీఆర్ సినిమా వస్తోంది, అది పెట్టు. అసలే నాన్నమ్మకి ఎన్టీఆర్ అంటే పిచ్చి, సినిమా అయ్యే వరకు తల కూడా తిప్పదు. సరే అక్క. అమ్మకేవో స్నాక్స్ చేయమని చెప్పు, అవి అయ్యే వరకు అమ్మ కిచెన్ నుంచి బయటికి రాదు. అలాగే అక్క. తర్వాత నువ్వు బయటకొచ్చి ఇంటికి తాళమేసి పక్కింటి అమ్మాయిలాగా బయటే నిలబడు. అప్పుడు వాళ్ళు వస్తే ఏం చేయాలి? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. సరే అక్క. ఇంతకీ వాళ్ళెవరక్క? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు అనుకో. అర్థమైందక్క. పిచ్చి వాళ్ళ? రాణి, నేను చూసుకుంటా. అమ్మా, నేను బయటికి వెళుతున్నాను, నీకేమైనా తీసుకురమ్మంటావా? నాకేం వద్దు నాన్న. నా బంగారు తల్లి, వస్తాను. ఎప్పుడు చూసినా ఏదో
ఒకటి తినడం, లేదంటే మనుషుల బుర్ర తినడం. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు నానమ్మా, దానవీర సూరకర్ణ ఎన్టీఆర్ సినిమా టీవీలో వస్తుంది. నువ్వు చూడడం లేదా అంట అని చూస్తున్నా. అవునా, మరి చెప్పవే, టీవీ ఆన్ చెయ్యి. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష. అమ్మయ్యా, నాన్నమ్మని సెట్ చేశా. ఇప్పుడు అమ్మని సెట్ చేయాలి. అమ్మా, ఏంటి ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నాను, కనిపించడం లేదా? ఏం కావాలి నీకు? పాయసం కావాలమ్మా, చేస్తావా? ఇప్పుడు పాయసం ఏంటి? కాసేపట్లో భోజనం చేయాలి కదా. అన్నం తర్వాత తింటాలే అమ్మా, నాకు పాయసం కావాలి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బా, ఏదన్నా కావాలంటే వెంటనే అయిపోవాలి. అయినా స్టవ్ ఖాళీ లేదు, టైం పడుతుంది, తొందర పెట్టద్దు. అస్సలు తొందర పెట్టనమ్మా, నీకు కావాల్సినంత టైం తీసుకో. ఇల్లే కదా? అడ్రస్ ఇదే మేడం. మరి లాక్ చేసిందేంటి? ఇప్పుడే అరగంట క్రితం మాట్లాడింది కదా. రా. అవును మేడం, మనం వస్తామని భయపడి తాళం వేసుకుని వెళ్ళిపోయినట్టు. మరి దీన్ని ఎలా పట్టుకోవడం? ఎవరు కావాలి మీకు? ఇక్కడ అనుపమాను ఉండాలి. ఓ, అను అక్కనా? అవునవును, లాక్ చేసినట్టుంది. ఎక్కడికి వెళ్ళింది? ఓ అదా, అక్కకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఇక్కడ ఉండకూడదని ఇప్పుడే 10 నిమిషాల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏమా, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళుంటుందమ్మా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు, కానీ ఆ అక్క పనిచేసే చోటు నాకు తెలుసు. ఎక్కడ చేస్తుంది? అమీర్పేట్లో ఒక ఎన్జిఓ ఉంది, అక్కడ పనిచేస్తుంది. దాని అడ్రస్ చెప్తావా? అడ్రస్ తెలీదు, కానీ దారి చూపిస్తాను. అయితే మాతో వచ్చి దారి చూపిస్తావా? అమ్మో, మా అమ్మ తిడుతుంది. మీ అమ్మకి మేం చెప్తాంలేమ్మా. నీకు పెద్ద చాక్లెట్ కూడా కొనిస్తాం. మాతో రా ప్లీజ్. మేడం, చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మీరు పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కాదు కదా? నేను పిల్లలు ఎత్తుకుపోయేదానిలా కనిపిస్తున్నానా? కూల్ డౌన్ మేడం, మనకి అను ముఖ్యం. చూడమ్మా, మేం అలాంటి వాళ్ళం కాదు. మమ్మల్ని నమ్మి మాతోరా ప్లీజ్. సరే, అంతలా అడుగుతున్నారు కాబట్టి వస్తాను. మీరు కార్లో కూర్చోండి, అమ్మకి ఫోన్ చేసి వస్తాను.
చేసావు. అవునమ్మా, కావాలంటే మా ఫ్రెండ్ని అడుగు. అవును మేడం, శృతిని చేసింది. బాగుంది. ఇంతకీ ఏం స్వీట్ చేసిందో? కాకరకాయ స్వీట్ అమ్మా. నెయ్యి పంచదార వేసి కొత్తగా చేశాను. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి స్వీట్ తినుండవు. టేస్ట్ చేసి చూడు. కాకరకాయతో స్వీట్ ఏంటి? తినండి మేడం, బాగుంటుంది. ఇట్స్ యాక్చువల్లీ నైస్. చాలా బాగుంది. కాకరకాయ అంటే చేదు కదా, ఆ చేదు నుంచి ఇంత తీపి తీసుకురావడం చాలా బాగుంది. ఇలాంటి స్వీట్ నేను ఎప్పుడూ తినలేదు. మరి శృతి అంటే ఏమనుకున్నావమ్మా? మా బంగారు శృతి అల్లరి చేస్తుంది అనుకున్నాను, కానీ నా కూతుర్లో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్. నీ వల్లే ఎప్పుడు తిట్టే అమ్మా ఈరోజు నాకు ముద్దు పెట్టింది. అమ్మ ఊరికే ఎందుకు తిడుతుంది? అల్లరి చేస్తేనే తిడుతుంది. నువ్వు బుద్ధిగా ఉండి మంచి పనులు చేసావనుకో, అప్పుడు రోజు ఇలాగే ముద్దులు పెడుతుంది. అంతే కదా మేడం? రోజు ఇలానే ముద్దులు పెడతానంటే నేను మంచిగానే ఉంటాను. రా బుజ్జి, మనం స్వీట్ తిందాం. వెళ్ళండి. ఎప్పుడు నాన్న నాన్న అని తిరిగే నా కూతురు మొదటిసారి అమ్మతో మంచిగా ఉంటానంటుంది. శృతి చాలా మంచి అమ్మాయి మేడం, బాగా కలిసిపోతుంది. నాకు ఈ రోజే అర్థమైంది దాని మంచితనం. దానికి కారణం నువ్వే. ఒక్క పూటలోనే నా కూతురులో చాలా మార్పు తెచ్చావు. గుడ్, ఐ లైక్ ఇట్. ఇదే అక్క మా నాన్న బెడ్రూమ్. ఆ ఫోటో ఫ్రేమ్ ఎవరిది? ఏమో అక్క. మీ నాన్నదేమో. చూద్దామా? చూద్దాం అక్క. శృతి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కకి రూమ్ చూపిద్దామని తీసుకొచ్చానమ్మా. ఇల్లు చూసింది కదా, చాలు. పర్సనల్ బెడ్రూమ్ చూడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు లోపలికి తీసుకొచ్చావు? మరి అక్క నాన్న ఫోటో చూపించమంది. అవును మేడం, సార్ని చూడలేదు కదా, ఫోటోలో అన్న చూద్దామని. ఆయన ఫోటో నీకెందుకు? అసలు ఆయనని చూడాల్సిన అవసరం ఏముంది? పాపని చూడాలని వచ్చావు, చూసావు కదా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపోదామని అనుకున్నాను మేడం, కానీ శృతి స్వీట్ అడిగింది, చేసి వెళ్దామని ఆగాను. ఓ, నీకు వంట కూడా వచ్చా? బాగా చేస్తాను మేడం. సరే, స్వీట్ చేసి వెళ్ళు. ఇదేంటి? ఏదో ఫోటో మేడం. ఫోటో ఇటీ.
మేడం మీ వాళ్ళు అనుని పట్టుకోవడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఎంతసేపు వెతుకుతారు మేడం? మీరు మర్చిపోయారనుకుంటా. అవును కదా, ఇలా వీళ్ళు మర్చిపోయాను. ఫోన్ చేస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్దామా? ఫ్రెండ్, అమ్మ అలా అందని ఏమనుకోవద్దు ఫ్రెండ్. మా అమ్మ ఎప్పుడు అంతే. అయ్యో, నేనేం అనుకోను. కొంతమందికి అలా బెడ్రూమ్లోకి రావడం ఇష్టం ఉండదు, ఇష్టం లేదని చెప్తారు. అందులో తప్పే ఉంది. అదే కాదు ఫ్రెండ్, అన్ని విషయాలు అమ్మ అలానే మొహం మీద చెప్పేస్తుంది. ఎవరేమనుకుంటారా అని అస్సలు ఆలోచించదు. చాలా స్ట్రిక్ట్. పైగా నువ్వు నాన్న ఫోటో చూడ్డానికి రూమ్ లోకి వచ్చానన్నావు కదా, అదైతే ఇంకా అస్సలు నచ్చలేదు. అలా అంటే మీ అమ్మకి నచ్చదని నాకు తెలియదు కదా, అందుకే చెప్పాను. మా ఇంట్లో మా అమ్మకి నచ్చని పని ఎవ్వరూ చేయకూడదు, నచ్చని మాటలు ఎవ్వరూ మాట్లాడకూడదు. అమ్మకి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అమ్మకి నచ్చని పని ఏమైనా చేసావనుకో, అమ్మ నేను ఇంటికి రావద్దంటుంది. అప్పుడు నేను నిన్ను చూడాలన్నా చూడలేను. అందుకే అమ్మకి నచ్చని పని చేయొద్దు ఫ్రెండ్. అస్సలు చేయను. నీకు నేనంటే ఇష్టం కదా? చాలా ఇష్టం. నువ్వు నన్ను ఎంతలా ఇష్టపడుతున్నావో మీ అమ్మగారు కూడా అంతే ఇష్టపడేలా చూసుకుంటాను. అప్పుడు సరే, అమ్మకి లడ్డు అంటే చాలా ఇష్టం. కాకరకాయ స్వీట్ చేయించినట్టే లడ్డు స్వీట్స్ కూడా నాతో చేయించు. అంతే, అప్పుడు అమ్మ ఫ్లాట్ అయిపోతుంది. ఇంకేముంది, తిరుపతి లడ్డు కూడా చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? పదా చేద్దాం. బుజ్జి, రారా పదమ్మా. ఈ పార్కే కదా? ఈ పార్కే రండి మేడం. చెప్పక్షర, ఏంటి చెప్పేది? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంతకీ ఆ అమ్మాయిని పట్టుకున్నారా లేదా? అదే పనిలో ఉన్నావు అక్షర. ఇంకా ఎంతసేపు? అడ్రస్ క్లియర్ గా ఉంది కదా. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి జుట్టు పట్టుకొని లాక్కు రాకుండా ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళాం అక్షర. ఇల్లు తాళం వేస్తుంది, ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. అక్కడి నుంచి తను పనిచేసే ఆఫీస్కి వెళ్ళాము. ఇక్కడేదో పార్క్లో ఉంటుందన్నారు. ఇదిగో నేను నీలా కలిసి వెతకడానికి వచ్చాం. మాతో పాటు పక్కింటి అమ్మాయి కూడా ఉంది. డెఫినెట్ గా దొరుకుతుంది అక్షర. చూడద్దయ్యా, అది నన్ను నోటికొచ్చిన మాటలంది. దాని వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను. అది నా ముందు ఉండాల్సిందే. ఈరోజు దాని పొగరు దించాల్సిందే. మీరింటికి రావడం అంటూ జరిగితే దాన్ని తీసుకునే రావాలి. అర్థమవుతుందా? అర్థమైంది అక్షర, నువ్వేం టెన్షన్ పడకు. మేము దాన్ని తీసుకుని ఇంటికి వస్తాం. పెద్ద తలనొప్పైపోయింది. ఈ అను ఎక్కడుందో తెలీదు. తీసుకు వెళ్ళకపోతే ఇంటికి రానివ్వను అంటుంది. పార్కులోనే ఉందన్నారు కదా మేడం, వెతుకుదాం. గుర్తుపట్టడానికి మనతో పూజ కూడా ఉంది కదా, రండి అడుగుదాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేనేం చేశానో చూడు. నీ ఇష్టమైన లడ్డు నీకోసమే చేశాను. ఒక్కటి తిన్నమ్మా. ఎలా చెయ్యాలో మా ఫ్రెండ్ చెప్తే చేశాను. చాలా బాగుంది. వెరీ నైస్. గుడ్. శృతి చేత ఇవన్నీ చాలా బాగా చేపిస్తున్నావు. తను ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి. నువ్వు నాకు బాగా నచ్చావు. థ్యాంక్ యూ మేడం.
ఇంతకీ మీరెవరు? మీ మేడం ఎవరు? ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నావా? అప్పుడే అన్ని మర్చిపోయావా? ఫోన్లో అంత ఎక్కువ మాట్లాడావు. వెంకటేష్ గారికి కాల్ చేసావుగా, వచ్చి కార్ ఎక్కువ. రావే. ఏంటిది? రావే. రా. పోలీసుతో పెట్టుకుంటే జైల్లో వేసేస్తాం మిమ్మల్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి. పదండి మేడం. గురువుగారు, మా అమ్మాయి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఏ ఆటంకం లేకుండా చక్కగా పెళ్లి జరిగిపోవాలి. ఒకవేళ ఏదన్నా ఆటంకం వచ్చే అవకాశం ఉందేమో మీరు చెప్పండి. మీతో రక్త సంబంధం లేని వాళ్ళు మీ ఇంట్లో మీతో కలిసి ఉంటున్నారా? నా కొడుకు ఇంటి పైన ఓ గది అద్దెకిచ్చాడు ఓ అమ్మాయికి. మీకిన్ని సమస్యలు రావడానికి ఆ అమ్మాయే కారణం. ఇప్పటికే మీ కుటుంబంలో ఒక దారుణమైన మరణం సంభవించి ఉండాలి. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటే అలాంటిదే మరొక మరణం సంభవిస్తుంది. నేను అప్పటి నుంచి చెప్తూ ఉన్నా, నా మాట ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ మొదలష్టపతి ఇంట్లో ఉండకూడదు. ఇక మీద దానికి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇప్పటికిప్పుడే దాన్ని ఇంట్లో ఉంచి తరిమేయాలి. శృతి, మేం బయలుదేరతాం. రా బుజ్జి, లేట్ అయింది. ఇంట్లో వెతుకుతూ ఉంటాం.